హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రమేష్ వర్మ. తొండం ముదిరితే ఓసర వెళ్ళవుతుందని గతంలో నేను ఎక్కడో సామెతన్నా, కానీ ఇది నిజంగా చూస్తున్నా. ఈ సోకాల్డ్ పేపరు ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడానికి మాత్రమే ఉంటుంది. వాళ్ళు చేసిన గతంలో తప్పులు ఏవి గుర్తుకురావు. వాళ్ళకి ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినారు, ఆయన ఏదైనా మంచి పని చేస్తే ఆ మంచి పని చూపించకుండా మనం చేసిన పనికిమాలిన పనులు కప్పిపెట్టుకోవడానికి ఏం చూపించాలా అనేది ఆలోచన మాత్రమే ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు కావచ్చు, ఈ పేపర్కి సంబంధించిన కథానాయకుడికి కావచ్చు ఆలోచన. ఇంతగా ఏంట్రా విషయం అంటే ఒకసారి చూద్దాం. చూడండి, గంజాయికి యువత చిత్తు, అంగడి సరుకుల్లాగా మారిన గంజాయి, పట్టుబడేది గోరంతా, వినియోగం కొండంతా, మత్తులో నేరాలకు పాల్పడుతున్న యువత. ఒక్కసారి నేను ఈ మాట ఎందుకన్నా ఫస్ట్లో మీకు గుర్తుకొచ్చిందా? తొండ ముదిరితే ఓసర వెళ్ళవుతుందని ఊరికి అన్నారా అని. గతంలో 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే గంజాయి కావచ్చు, కల్తీ మద్యం కావచ్చు, డ్రగ్స్ ఇలాంటివన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలోనే వచ్చినాయి. ఆయనే పెంచి పోషించినాడు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నోళ్ళు కూడా చాలా వరకు ఓళ్ళే కదా. కానీ ఇప్పుడు కొత్తగా కొంచెం కూడా జ్ఞానం లేకుండా పేపర్లో పెద్ద హెడ్లైన్ పక్కన ఒక యువకుడిని పెట్టి దీని మొత్తానికి చంద్రబాబు నాయుడుగే కారణం అన్నట్టుగా వాళ్ళు చూపించాలని చెప్పి చూసుకుంటున్నారు. సరే, అది కూడా పక్కన పెడదాం. చంద్రబాబు సర్కారు ఏర్పాటు అయిన తర్వాత గంజాయి వినియోగం నెలలోనే తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు ఎక్కడికి పోయారు? మీరు విజనరీ సీఎం అని చెప్తారు కదా, మరి ముందు మీ విజనరీ గంజాయి మీద పెట్టచ్చు కదా అని చెప్పి సోకాల్డ్ పేపరు మాట్లాడుతూ ఉన్నది. వాళ్ళకి నేను డైరెక్ట్గా చెప్తున్నా, గతంలో మీరు ఎప్పుడు గంజాయి స్మగ్లింగ్ చేయించలేదా? గంజాయి సరఫరాలు మీరు చేయించలేదా? ఎప్పుడైనా మీ హయాంలో కనీసం ఒక 1/4 కేజీ గంజాయినన్నా పట్టుకోగలిగినారా? గత 2 సంవత్సరాల నుంచి మీరు గమనించినారో లేదో, మీరు చూస్తున్నారో లేదో, గంజాయి ఎక్కడికక్కడ పోలీసులు పట్టుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వం చాలా కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఉంది. కానీ ఫస్ట్ ఎక్కడైతే మొక్క నాటినారో ఆ మొక్కని తెగ్గొట్టలేక ఉన్నారు. ఆ మొక్క ఎవరో తెలుసా? వైసీపీ పార్టీకి సంబంధించిన పెద్ద పెద్ద నాయకులు. వాళ్ళే ఈ గంజాయి సాగుని, ఈ సాగు చేస్తున్న వ్యక్తులను వెనకేసుకొని వస్తున్నారు. ముందు ఆ తప్పుని ఎత్తి చూపించాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులనే చూపించాలా. గతంలో కల్తీ మద్యం మీరే సప్లై చేసినారు. అది క్యూఆర్ స్కానర్లే ఏంలే, సొంత అవసరాల కోసం వాడుకున్నారు. మళ్ళీ ఈ డ్రగ్స్ ఇవన్నీ విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరకడానికి కారణమైనారు. ఆ గవర్నమెంట్ భూములు, గవర్నమెంట్ ఆస్తులు దోచుకోవడానికి మీరే ట్రై చేసినారు. కంపెనీలను రానీకిపోయినారు. ఉన్న కంపెనీలను ఎలగొట్టేసినారు. ఇన్ని తప్పులు మీ వైపు పెట్టుకొని మొన్నటికి మొన్న ఆడుదాం ఆంధ్ర పెట్టుకొని అత్త అల్లుడు ఇద్దరు కలిసి సుమారుగా చాలా వరకు ఎన్ని కోట్లు, అది నేను చెప్పకూడదు, ఎన్ని కోట్లు మీకే వదిలేస్తున్నా, అన్ని కోట్లు దోచేసినారు. అయినా కూడా సిగ్గు లేకుండా పక్కనోడి మీద ఏదో బురద చల్లుదాం, ఏదో అభివృద్ధి జరుగుతుంది కదా, అభివృద్ధిని మనం ఎలాగైనా ఆపుదాం. ఏ మ్యాటర్ దొరకకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వచ్చి పడతారు బయల్లో. ఈ పేపర్కి ఇంకేం మ్యాటర్ దొరకపోయింది అనుకో, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి మీదనే అటాక్. మొన్నటిదాకా పప్పు శుద్ధ పనికిమాలినోడు అని చెప్పి నారా లోకేష్ మాట్లాడినారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ అయినాడు. ఆ తర్వాత ఆయన ట్రోలింగ్ ఆపేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనిత గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద పడుతున్నారు. ఏమి మీ బాధ ఏంది? మీకేమన్నా బాగాలేకపోతే, మీ నాయకుడికి ఏదైనా బాగాలేకపోతే లండన్కి పోయి మెడిసిన్ తెచ్చుకొని మింగాల, సైలెంట్గా ప్యాలెస్లో పడుకోవాలా. 1కి 2, 3 ప్యాలెస్లు ఉన్నాయి. మీ ఆలోచన అంతా ఎట్టుంటుందంటే 3 రాజధానులు, 3 ప్యాలెస్లు, ఇప్పుడు మొన్నటికి మొన్న 6 రాజధానులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇవేవి వద్దు, అసలు రాష్ట్రానికి రాజధానే వద్దని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకేం అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడో కొంచెం క్రాక్ ఇచ్చినట్టున్నది. కాబట్టి ఈ మాదిరి రాపిస్తున్నాడు, దగ్గరుండి రాపిస్తున్నాడు ఆయన. అది బాగా అర్థమైపోతుంది. గంజాయి ఎక్కడ ఎక్కువైంది? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కదా. ఇలాంటి రాయనాటికి మీకు కొంచెమైనా బుద్ధి లేదా? మళ్ళీ చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి రాసే ముందు ఒకసారి గతాన్ని పరీక్షించుకోండి. మీరు తప్పు చేసినారో లేదో. ఒకవేళ మీరు తప్పు చేయకపోతే మీరు శ్రీరామచంద్రుడు అయితే ఓకే, మిమ్మల్ని శ్రీరామచంద్రుడితో కూడా పోల్చకూడదు. మిమ్మల్ని శ్రీరామచంద్రుడితో పోలిస్తే మీరు మళ్ళీ బాధపడతారు. మీరు ఆయన ఎవరినో కొలుస్తారు కదా, మన దేశానికి వాళ్ళకి సంబంధం లేని వాళ్ళు కదా మీరు కొలిచేది. కాబట్టి వాళ్ళతో పోల్చొచ్చు. అలా చేయడం మీకు కరెక్టే నా జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి పెట్టే ముందు మీరు ఆలోచించుకోండి. మీ ఆలోచనగా వదిలేస్తున్నాము. గతంలో మీ హయాంలో అసలు ఏమన్నా అవినీతి జరగకుండా ఉండదా? తప్పు జరగకుండా ఉండదా? జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా వరకు ఆపుతూనే ఉన్నాడు. పేపర్ నిండా మీరు రాస్తున్న మ్యాటర్లు మొత్తం గతంలో మీరు చేసినట్టువే. వాటి గురించి ఇప్పుడు కొత్తగా ఎందుకు బయటకు చూపించుకోవడం? ఇకనైనా ఇలాంటివి మానుకొని మీ పని ఏదైనా ఉంటే అభివృద్ధి వైపు చూపించండి. లేదా మీరు ఎవరెవరికైతే అన్యాయం చేసినారో వాళ్ళకి మేలు చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఇట్లా అనవసరమైన పేపర్ను వేస్ట్ చేసుకుంటారు? ఈ పేపర్లో నాకు తెలిసి ఎవరైనా దళితులకో వాళ్ళకి ఏదైనా భూములు రాలేదనో, వాళ్ళు బాధలు పడుతున్నారనో, వాళ్ళ కష్టాలు ఉండాలనో రాస్తే ప్రజలకు తెలుస్తుంది. అనవసరంగా ఇట్లాంటి రాయడం వల్ల ఎవరికి ఉపయోగం లే. ఎందుకంటే గతంలో మీరే ఆ గంజాయి మొక్కను తీసుకొచ్చి నాటినారు. అది ఇప్పుడు పెరిగి పెద్దదయ్యే మహావృక్షమైంది.
ఇకనైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకంటే మేము దిగజారి మీకేం చెప్పలేం. జై హింద్.